హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నిన్న సండే కదా, సండే సాయంత్రం అనమాట. కొద్దిగా స్పెషల్ అంటే ఫ్రెండ్స్ అండ్ 3 ఫ్యామిలీలు అనమాట గెట్ టుగెదర్ అవుతున్నాము. ఫ్రెండ్స్ అందరం కలుస్తున్నాం కదా, సాయంత్రం స్నాక్స్ టైప్ లాగా ఏమి చేసుకుందామని చూస్తే ఆలూలు ఉన్నాయి. ఆలూతో చేద్దామని ట్రై చేస్తున్నా ఫస్ట్ టైము. ఆలూ ఫ్రెంచ్ ఫ్రై అనమాట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. హస్బెండ్ నేను, తనేమో ఆలూలు తొక్కు తీస్తున్నాడు, నేను కటింగ్ చేస్తున్నాను, అంటే తొందరగా అయిపోవాలని. తనకి మళ్ళీ డ్యూటీ పడిందండి, డ్యూటీకి వెళ్ళిపోవాలని నాకు కొద్దిగా హెల్ప్ చేస్తున్నాడు. టైం చేస్తున్నాను కదా, ఎలా వస్తాయి ఏంటని కొద్ది కంగారుగా ఉంది. అన్నిటినీ వాటర్లో నానబెట్టుకుని ఉప్పు నీళ్ళలో, ఆ తర్వాత మంచిగా వాటిని తీసేసి చక్కగా ఆరబెట్టుకుని వాటిలో కార్న్ఫ్లవర్ వేసాను. అదేనండి, ఇంకా నూనెలో ఫ్రై చేసుకుంటామే మంచిగా. ఎలా వస్తాయి అయ్యేందో అని అనుకుంటున్నానండి, కానీ నూనెలో ఫ్రై అవుతుంటే మంచిగానే ఉండి అనిపించింది. ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదండి, బయట వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెం మంచిగా పెడితే మంచిగా అనిపించింది కదా, మనకు కూడా తృప్తిగా వాళ్ళు తిన్నారని. అలాగే మొత్తం కట్ చేసిన అన్నిటిని బంగాళదుంపని నూనెలో అలాగే మంచిగా ఫ్రై చేసుకున్నాను. తిన్న తర్వాత వచ్చిన వాళ్ళు చెప్తే కానీ మనకు కూడా సంతోషం అనిపించింది కదండి, బాగుందని చెప్తే. బంగాళదుంపలు కూడా మంచిగా ఫ్రై అయినాయండి నూనెలో. చేసేంత వరకు మా హస్బెండ్ ఉన్నాడు, ఆ తర్వాత తన డ్యూటీ టైం అయిపోయింది, డ్యూటీకి వెళ్ళిపోయాడు. కంగారు పడకుండా మంచిగా చెయ్యి, కంగారు పెడితే అంతా చెడగొడతావు, నెమ్మదిగా చెయ్యి, మంచిగానే వస్తాయి అని నాకు చెప్పి వెళ్ళాడు. వేడి మీద ఒకటొకటి అంటుకుంటాయని ఈ బంగాళదుంప ఫ్రైలు పక్కన ప్లేట్లో వేసి టిష్యూ పేపర్లో నూనె కూడా పీల్చుకుంటుందని వాటిపైన వేసి పెట్టాను. బౌల్లో వేసుకుంటే కొద్ది కారం ఉప్పు వేసుకోవచ్చు కదా, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను మళ్ళీ దీంట్లో షిఫ్ట్ చేస్తున్నా. బంగాళదుంపల్ని మామూలుగా నిలువుగానే కట్ చేసేసాను నేను. దీంట్లో చాటు మసాలా అండి, చాటు మసాలా ఉంటే వేసుకోవచ్చు, నేను దాంట్లో కొద్దిగా కలుపుకున్నాను. జుక్ కూడా కొద్దిగా టేస్ట్ ఏమని ఇస్తే వాడు తిని చాలా బాగుందని చెప్పాడు. ఒకసారి టేస్ట్ చేశాను, అంటే బంగాళదుంప ముక్కలు ఉడికినాయా, ఉప్పు కారాలు ఇవన్నీ సరిపోయినాయో లేదని చూశాను అనమాట. ఫస్ట్ టైం చేసినా పర్లేదండి, మంచిగానే వచ్చినాయి, తినడానికి మట్టికి బాగున్నాయి, టేస్టీగా. వచ్చారండి, వాళ్ళకు కూడా పెట్టాను, వాళ్ళు కూడా అన్నారు బాగా చేసావు ఫస్ట్ టైం అయినా సరే. పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ పిల్లలు అయితే పిల్లలకి ఎక్కువగా ఇవే ఇష్టం కదండి ఫ్రెంచ్ ఫ్రైలు, వాళ్ళైతే బాగా తిన్నారు, నాకు హ్యాపీగా అనిపించింది. పిల్లలకి టమాటా సాస్ అంటే ఇష్టం కదండి, వీటితో పాటు అయితే సాస్ బాగుంటుంది. కానీ పిల్లలు నార్మల్గానే తినేశారు బాగుందని చెప్పి. చాట్ మసాలా వల్ల అండి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంది తినడానికి. సాయంత్రం టైం కదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. అదేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే మనకున్న బంగాళదుంపలతో చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు, కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఎక్కువ చేయనండి, ఏదో సడన్గా నాకు చేయాలనిపించి చేశాను. ఓకేనండి, బాయ్, అందరూ బాగున్నారు.